ఇటీలో బ్రేకింగ్ ని చూస్తాం. రాహుల్ గాంధీపై సస్పెన్షన్ లో లోక్సభ స్పీకర్ ఎత్తివేశారు. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో రాహుల్ గాంధీకి ఆహ్వానం పలికేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇటీలో బ్రేకింగ్ ని చూస్తున్నాం. రాహుల్ గాంధీపై సస్పెన్షన్ లో లోక్సభ స్పీకర్ ఎత్తివేశారు. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో రాహుల్ గాంధీకి ఆహ్వానం పలికేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి. అత్యంత కీలకమైనటువంటి సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో దాని కారణంగా ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి అనేక రకాల పరిణామాల నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఒక ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో దానిపై గుజరాత్ కి చెందినటువంటి పూర్ణేష్ మోదీ అనే ఒక బీజేపీ నాయకుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో తన సభ్యత్వాన్ని కోల్పోవడం జరిగింది. దీంతో తాను ఉంటున్నటువంటి నివాసాన్ని కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి, మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి. అయితే అది పూర్తిగా కూడా రాజకీయ దురుద్దేశంతో కూడిందని కాంగ్రెస్ నేతలు భావించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. మరోసారి అక్కడ ఉన్నటువంటి హైకోర్టుని కూడా సంప్రదించారు, కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో రాహుల్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా ఇండియా కూటమి, ఈ మధ్య ఏర్పడినటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ ఇండియా కూటమికి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో అత్యంత తొందరగా దీన్ని సాల్వ్ చేయాలంటే దీనికి సంబంధించి పిటిషన్ విచారించాలంటూ కాంగ్రెస్ నేత అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి దీనిపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం దీనిపై పూర్తిగా విచారించి స్టే ఇచ్చారు. స్టే ఇవ్వడంతో ఇక రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది. దీంతో కొంత ఆలస్యం అవుతుంది అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ నేతలు పడుకున్నారు. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరితంగా చూస్తారేమో అనే ఒక డౌట్ వారి లోపల ఉండేది. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లో ముగియనుంది. ఇటువంటి పరిస్థితుల్లో 11వ తారీఖు లోపలే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగు పెట్టాలని వారు కోరుకున్నారు. వారి కోరికకు అనుగుణంగానే ఆ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అమలు తీర్పు కాపీలు ఏవై ఉన్నాయో అవి స్పీకర్ ముందు ఉంచారు. ఇక ఆమోదించాల్సినటువంటి పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నారు. కీలకమైనటువంటి చర్చ, ముఖ్యంగా మణిపూర్ కి సంబంధించినటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో అది రేపటి నుండి 3 రోజుల పాటు జరగనుంది. 3వ రోజున ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి ఇప్పటికే లోక్సభలో వారు ఓటింగ్ లో గెలిచినప్పటికీ కూడా రాజ్యసభలో ఈ రోజు విప్ జారీ చేశారు. రాజ్యసభకు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని ఈ విప్ లో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కూడా ఉండడం, ఇంత కీలకమైనటువంటి బిల్లుల సమయంలో ఈ వారం రోజుల పాటు హాజరు కావడానికి రాహుల్ గాంధీ అవకాశం దక్కడంతో నేతలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. Right, thank you, Raj, for the updates.